హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అమ్మాయి ముచ్చట్లు. పచ్చిరేలు కోడిగుడ్డు ఎప్పుడైనా తిన్నారా? చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లు ఉంటాయి కదా, ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదండి, వాటిని ఆయిల్లో వేసి కొంచెం సేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలన్నమాట. అవి వేగేలోపు ఒక 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని పక్కన పెట్టేసుకొని ఇవి వేగిన తర్వాత అందులోకి షిఫ్ట్ చేసేయాలి. అన్నట్టు మర్చిపోయాను, మీలో ఎంతమందికి పచ్చిరేలు అంటే ఇష్టం? పచ్చిరేలు ఏ కూరలో వేసినా టేస్ట్ డబల్ అయిపోతుంది ఆ కర్రీ అయితే. మా గోదావరి సైడ్ అయితే వెజిటేబుల్స్లో కూడా పచ్చిరేలు వేసి వండుకుంటారండి. బీరకాయ పచ్చిరేలు, వంకాయ పచ్చిరేలు, కోడిగుడ్డు పచ్చిరేలు, బెండకాయ పులుసు పచ్చిరేలు, ఇలా చాలా అన్నమాట. ఇందులో వేసిన కర్రీ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. మీరు కూడా అంతేనా? అలానే వండుకుంటారా? అయితే కామెంట్ చేయండి మరి. ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు అందులో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మగ్గనివ్వాలి, ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేయాలి. తర్వాత కారం, కొంచెం సేపు మగ్గనివ్వాలన్నమాట. ఇందాక మనం వేపుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం సేపు కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక 10 to 15 minutes దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. అంతే, టేస్టీగా ఉండే పచ్చిరేలు కోడిగుడ్డు కూర రెడీ అయిపోతుంది. ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.